తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1683 గ్రామ పంచాయతీల్లో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొదటి దశ ఎన్నికల్లో 555 పంచాయతీలు 4952 వార్డులకు ఇవాల్టి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డితో కలిసి అశోక్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1883 గ్రామ పంచాయతీలకు గాను మొదటి విడత 555 గ్రామ పంచాయతీలు 4953 వార్డు మెంబర్లకు ఈ నామినేషన్లో కొనసాగుతుంది. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది, ఈ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తవుతుంది? ఇప్పుడు మనకి ఇది 3 విడతలుగా మన హన్మకొండ జిల్లాలో మొత్తం 12 మండలాలు, 210 గ్రామ పంచాయతీలు, 1986 వార్డు మెంబర్సు. దీనికి గాను 3 విడతలుగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత 3వ తారీఖు నుంచి 27వ తారీఖు నుంచి మనకు కంప్లీట్ అయ్యేసరికి 3వ తారీఖు చివరి దశ, అంటే ఓన్లీ నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషను మనకు చివరి డిసెంబర్ 17 వరకు పూర్తిగా ఎలక్షన్స్ అయిపోతాయి. మూడో విడత అప్పటి వరకు మనకు మన జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి మనం మొత్తం 3 విడతలుగా 3 మండలాలు భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూరు మొదటి విడతగా ఏర్పాటు చేయడం. దానికి గాను 24 క్లస్టర్లో 69 గ్రామ పంచాయతీలలో నామినేషన్లు ఈ రోజు నుంచే మనకు ప్రక్రియ స్టార్ట్ అయింది. అదేవిధంగా రెండో విడత 5 మండలాలు, 26 క్లస్టర్స్, 73 గ్రామ పంచాయతీలు. అదేవిధంగా మూడో విడత 68 గ్రామ పంచాయతీలు, 26 క్లస్టర్స్లో మొత్తంగా 200 గ్రామ పంచాయతీలకు మొత్తం 74 క్లస్టర్స్గా విభజించి నామినేషన్ల స్వీకరణ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి కానీ అన్ని కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎస్ఎస్టీ టీమ్స్ అన్నీ కూడా ఏర్పాటు జరిగింది. ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా ఎట్లాంటి ఏమైనా చర్యలు తీసుకుంటారా? తప్పకుండా అండి. ఎంసీసీ వయలేషన్ కానీ లేకపోతే కాకుండా, అదేవిధంగా మద్యము, డబ్బులు పంపిణీ ఎక్కడ కూడా అంటే డబ్బుల ఆశ చూపి ఏకగ్రీవంగా చేయడానికి కూడా అట్లాంటి కూడా కట్టడి చేయడానికి చట్ట ప్రకారం చర్యలు చేయడం జరుగుతుంది. దానికి గాను మనం ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎక్కడైనా సమాచారం ఇచ్చినా, అదేవిధంగా మన కంట్రోల్ రూమ్ కూడా ఒకటి, హెల్ప్ డెస్క్ కంట్రోల్ రూమ్ కూడా మన కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. 24 hours 24/7 అవైలబుల్ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి కొన్ని గ్రామాలలో గ్రామం ఒక దిక్కు ఉంటుంది, మండలం ఒక దిక్కు ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఒక దిక్కు ఉంటుంది. దీన్ని ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు? అట్లా ఏం ఉండదండి. దానికి సంబంధించి ఎక్కడ పోలింగ్ స్టేషన్స్, వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుంది దీంట్లో గ్రామ పంచాయతీలో. ఆ వార్డులో ఎక్కడ మనకు స్కూల్ కానీ ఎక్కడ కేంద్రం ఉంటే అక్కడనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మహమ్మద్ గోస్పల్లి, కటక్షపూర్ ఉంది. మహమ్మద్ గోస్పల్లి ములుగు వెళ్తుంది, కటక్షపూర్ హన్మకొండకు వస్తుంది. ఆ ఊరు ఒకటే, ఎట్లా నిర్వహిస్తారు? ఇక్కడ గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటే అక్కడనే పోలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే, ఈ అంటే గ్రామాలలో మద్యం పంపిణీ చేయకుండా ఏమన్నా పర్యవేక్షణ ఉంటుందా సార్? తప్పకుండా ఉంటుందండి. దీనికి మండల స్థాయిలో ఒక టీం ఉంటుంది. అదేవిధంగా ఎంపీడీఓస్, తహసీల్దార్స్, ఎస్హెచ్ఓస్, పోలీసులు వాళ్ళ పర్యవేక్షణలో కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. వీటికి ఏమైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారా? మన జిల్లాలో 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, ఎస్ఎస్టీ టీమ్స్ 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి ఆల్రెడీ మనం ఈరోజు ఎల్కతుర్తిలో ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పరిస్థితి. మొత్తానికి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా మద్యం, డబ్బులు పంపిణీ చేయకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్ న్యూస్, వరంగల్.